శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలోని తర్వాత పద్యం చెప్పుకుందాం. దానము సేయగోరిన వదాన్యునకియ్యగ శక్తి లేనిచోనైనా పరోపకారమునకై ఒక దిక్కున తెచ్చి అయినా ఈ బూనును. మేఘుడంబుదికి పోయి జలంబుల తెచ్చి ఈయడే వాన సమస్త జీవులకు వాంఛితమింపెసలారా భాస్కర. చాలా చక్కటి పద్యం మనకి శతకారుడు అర్థవంతంగా అందిస్తున్నాడు. మేఘం దగ్గర నీళ్లుండవు, కానీ వర్షాన్ని కురిపించేది మేఘమే. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ నీళ్లు అంటే సముద్రం దగ్గర నుంచి ఆ నీటిని గ్రహించి తాను భూలోకంలో పశుపక్షాదులకి మానవులకి మేలు చేయడానికి ఆ మేఘం వర్షిస్తోంది. అట్లాగే అవతల వాళ్ళకి దానం చెయ్యాలి, ఏదన్నా ఇవ్వాలి, మేలు సమకూర్చాలి అనుకునేటువంటి దాత అంటే ఇవ్వగలిగిన శక్తి కలవాడు తన దగ్గర డబ్బు లేకపోయినా తనకు ఆ శక్తి లేకపోయినా ఎక్కడి నుంచైనా తెచ్చి అప్పుగా నిండి మరే ఇతరంగానైనా సంపాదనతో కానీ అవతల వాళ్ళకి దానం ఇస్తాడు. అంటే మనసులో ఉన్నటువంటి సంకల్పం గట్టిదైతే గనక తనకి సాధ్యం కాని పనిని కూడా సుసాధ్యం చేసుకోవడానికి శక్తి ఉంటుంది అని మేఘాన్ని, వర్షాన్ని, సముద్రాన్ని పోలికగా తెచ్చి చెప్తున్నాడు శతకకారుడు.